సోషల్ మీడియాలో ఒక వర్గం అంతా వక్ఫ్ బోర్డ్ ఎప్పుడైతే చట్టం సవరిస్తున్నామని ఒక వార్త వచ్చిన తర్వాత అక్కడ దేశంలో అక్కడక్కడ అల్లర్లు మొదలయ్యాయి. ఈ అల్లర్లను పక్కదో పట్టించడానికి ఇట్లాంటి దాడులకు కూడా కొంతవరకు పూనుకుంటుందని చెప్పేసి ఒక వర్గం సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలకి ఏం చెప్తారు? లేదు లేదు, ఒక వర్గం చేస్తే ఈ దేశంలో ఎందుకు ఉండాలి మరి? ఈ దేశంలో ఒక వర్గం చేస్తే ఈ టెర్రరిజం ప్రోత్సహిస్తుందా? వక్ఫ్ తెచ్చినందుకు ఆడ కాలుస్తే ఇక్కడ ఓవైసీ సప్పట్లు కొట్టాలా? కొట్టమని చూస్తాం. అంటే వక్ఫ్ నిన్న మొన్న వక్ఫ్ పై నడిచిన చర్చ ఒకసారి ఉగ్రవాదుల దీనికి సంబంధం లేదు. అది ఇంటర్నల్ మ్యాటర్. బీద ముస్లింలకు ఎట్లా ఉపయోగపడాలి, అది చట్టం ఒక అమెండ్మెంట్ భారతదేశంలో. బీద ముస్లింస్, మహిళా ముస్లింస్ కి సంబంధించినటువంటిది. ముస్లింస్ లలో కూడా అనేక తెగలు ఉన్నాయి. బోహ్రా తెగ కావచ్చు, మన ఆగాఖాన్ తెగ కావచ్చు. సో అటువంటి అందరికి కూడా మైనారిటీస్ కు ఉపయోగపడేటట్టు దానికి సంబంధం లేదు. కాశ్మీర్ ఆఫ్టర్ 370 ఆర్టికల్ తర్వాత శాంతియుతంగా మారింది. డిస్టర్బ్ చేద్దాము ఎందుకంటే సింబాలిక్ గా పాకిస్తాన్ విచ్ఛిన్న పరిస్థితుల పైన పాకిస్తాన్ ప్రధానమంత్రి స్వయంగా ఏమన్నాడు? మా మిత్ర దేశాలు కూడా నన్ను పిచ్చగానే చూసినట్టు చూస్తున్నాయి అని ఒక చిప్ప పట్టుకొని తిరుగుతా ఉన్నాడు దేశాల కొంటి.